నమస్తే మిత్రులారా, నా పేరు శంకర్. ఈ మాటలు రేవంత్ రెడ్డి గారి పట్ల కొద్దిగా ఘాటుగా అనిపించచ్చు, అభిమానులకు పర్వాలేదు. నిన్న బాసరకు రేవంత్ రెడ్డి గారు రావడం, అక్కడ ఉన్నటువంటి బాసర ఆలయ పునరుద్ధరణ కార్యక్రమం చేయడము, ఇంటిగ్రేటెడ్ పాఠశాల స్థాపించడం కూడా, శంకుస్థాపన చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయము. కానీ బాధ ఏమనిపిస్తున్నదంటే, రేవంత్ రెడ్డి గారు దాదాపు అక్కడ ఒక 3 గంటల వరకు ఉన్నారు. అందులోంచి గంటన్నర తన మన్మడి కోసము అక్షరాభ్యాసం చేయడం జరిగింది. ఆ తర్వాత గంట సేపు కార్యకర్తలతో, ఆ తర్వాత ఇంకో ½ అన్ అవర్ లంచ్, అంటే దాదాపు 2-3 గంటలు అక్కడ ఉన్నప్పటికీ అక్కడ పక్కకే ఉన్నటువంటి ట్రిబుల్ ఐటీలో మాత్రము వెళ్ళలేకపోయాడు. అదే బాధ అనిపిస్తున్నది. ఇప్పుడు ఎందుకంటే మీరు అధికారంలో రాకన ముందు ముళ్ళ కంపల నుంచి, చేనుల నుంచి, ట్రాక్టర్ మీద ట్రిబుల్ ఐటీ వెనుక నుంచి పరిగెత్తుకుంటూ రావడం, గోడ దూకడము, ఇవన్నీ అప్పుడు తమాషాలుగా కనిపించినాయి. ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తుంటే, ఎందుకంటే అప్పుడు నిజంగానే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీద ప్రేమ ఉన్నదేమో అనుకొని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు నిన్నటితోటి అక్కడ డిక్లేర్ ఏమైందంటే, మీకు ప్రేమ లేదు అని తెలిసిపోయింది. ఇక్కడ ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి విద్యార్థులు దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న మీరు పట్టించుకోకపోవడం చాలా సిగ్గుసెట్టు అనిపిస్తున్నది. ఇప్పుడు ఎవరైనా మాలంటలో అడిగితే, ఏంట్రాబాయ్ గీడ అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడని వెంబడే మీకు అట్లా అనిపించి మాకు జైల్లో వేసేస్తారు. పొద్దున లేవగానే భార్య ముఖం చూడాలనో పోలీసుల ముఖం చూడాలనో కూడా అర్థమవుతలేదు. అట్లాంటి పరిస్థితి వస్తున్నది. సరే, మీరు వెళ్ళకపోయినా నిన్ననే కలెక్టర్ గారు వెళ్ళడం జరిగింది, మినిస్టర్లు వెళ్ళడం జరిగింది, ఎమ్మెల్యేలు వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల భోజనం కూడా చేయడం జరిగింది. కానీ వారు మాత్రం అక్కడ ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం చేయలేరు. కేవలం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు మాత్రం చేయగలుగుతారు. అలాంటిది 1 గంట సేపు మనవాడి కోసం టైం కేటాయించింలో ఒక 10-20 నిమిషాలు అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యల గురించి అడగడానికి వెళ్ళలేకపోయిళ్ళు. ఇదంతా సిగ్గుచెట్టు అనిపిస్తున్నది. సరే, కార్యకర్తలతో దాదాపు 1 గంట సేపు ఫోటో సెషన్ పెట్టుకున్నారు, వాళ్ళతో మాట్లాడిళ్ళు. ఒక్క 10-20 నిమిషాలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అక్కడ పిలుచుకొని మాట్లాడి ఉంటే బాగుండేది కదా. ఇది ఎందుకంటే అధికారం రాకన్నా ముందు ఒకలాగా, అధికారం వచ్చిన తర్వాత మరోలాగా ఉండడం ఇది తగదు మీకు. ఎందుకంటే సార్, మేము మిమ్మల్ని నమ్ముకున్నాం. ఇంతకుముందు కేటీఆర్ గారు హెలికాప్టర్లు వచ్చి ఒక 2000 మందికి కంప్యూటర్లు కావాలి సార్ అని అన్నప్పుడు ఇస్తాను అని వెళ్ళిపోయాడు. టీ హబ్కు నేను శంకుస్థాపన చేసిన, ఇక్కడ పెను మార్పులు తీసుకొస్తా అన్నటువంటి కేటీఆర్ గారు కూడా మోసం చేసి వెళ్ళిపోయాడు. సరే, మీరు వచ్చిండ్రు, ఇప్పటికన్నా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు దాదాపు ఒక 2000 మందికి ల్యాప్టాప్స్ అవసరం ఉండగా మీరు ఇస్తారేమో అనుకుంటే వచ్చి కమస్కం హామీ ఇస్తారేమో అనుకున్నా కూడా అక్కడ వాళ్ళ మాట కూడా మాట్లాడకపోయిండు. కలెక్టర్ గారు ఏం చేస్తారంటే, నిన్న వెళ్ళిండు కలెక్టర్ గారు, వాళ్ళతో లంచ్ చేసి వచ్చిండు. కంప్యూటర్లు అయితే ఇవ్వలేరు కదా, ల్యాప్టాప్స్ వాళ్ళు ఇప్పించలేరు కదా. నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇంతకుముందు మేడం గారు ఏదైతే మన అంతరి గ్రామంలో స్కూల్ బిల్డింగ్ పడ్డప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థి పూర్తిగా కాలు డ్యామేజ్ అయిపోయింది, పనికి రాకుండా అయిపోయిండు. అతను హాస్పిటల్లో వెంబడి చికిత్స పొందుతున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా బీద వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఖర్చులకు ఒక 25,000 రూపాయలు మేడం గారు ఎంఆర్ఓ గారు ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. ఎంఆర్ఓకి చెప్పడం కూడా జరిగింది 2-3 సార్లు ఫోన్లో. కానీ ఆ 25,000 ఇప్పటి వరకు ఆ తల్లిదండ్రులకు అందలేకపోయినాయి. దాదాపు సంవత్సరం అయింది. అలాంటిది ఆ పిల్లలకు మేడం గారు ఏ విధంగా ఆదుకుంటారు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఏ విధంగా ఆదుకుంటారు, ఎమ్మెల్యే గారు ఏ విధంగా ఆదుకుంటారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ వెళ్ళి ఉంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం జరిగేది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళకు ఒక ప్రోత్సాహం అందేది. రేవంత్ రెడ్డి గారు అంటే సీఎం గారు వచ్చిండ్రు, ఇంతకుముందు మాకు అధికారంలో రాకన్నా ముందు ఎంతో కృషి చేసి గోడ దుంకి వచ్చిండ్రు. కానీ ఇప్పుడు అన్ని గేట్లు కావచ్చు, అన్ని డోర్లు ఓపెన్ ఉన్నా కూడా రాకపోవడం అనేది చాలా సిగ్గు అనిపిస్తున్నది. వాళ్ళకు కూడా ఒకవేళ వెళ్ళి ఉంటే వాళ్ళకు న్యాయం జరిగేదేమో అని అనిపించింది. ప్రజాప్రభుత్వం అనుకునే మీరు వాళ్ళకు అండదండగా ఉండాలి. ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ప్రారంభిస్తున్నారు మీరు, అంటే శంకుస్థాపన చేసిళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మీరు పట్టించుకుంటలేదంటే ఇది ఏ విధంగా ఆలోచించుకోవాలనో ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు లేకపోయినా ఇంకా కొద్దిగా టైం తీసుకోండి, పర్వాలేదు, 1-2 నెలలు రండి, ఖచ్చితంగా ట్రిపుల్ ఐటీకి విజిట్ చేయండి. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎంతోమంది సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. దానికి గల కారణాలను మీరు వెతకండి, దానికి గల కారణాలను మీరు అరికట్టండి. లేదా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఏదైనా అవసరం ఉంటే వసతులను కల్పించండి. అక్కడ విద్యార్థులకు మీరు ఆదుకోండి. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు రేపటి రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలబోయే విద్యార్థులు అన్ని రంగాల్లో. కాబట్టి దయచేసి ఆ విద్యార్థుల పక్షాలు నిలవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.